హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీజాన్వి వ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్ టు కాణిపాకం వయా గుంటూరు. సో ఫస్ట్ మనం వచ్చేసి హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి చౌటుప్పల్ క్రాస్ అయ్యాక నేషనల్ హైవే మీదుగా నల్గొండ వెళ్తాము. హైదరాబాద్ టు నల్గొండ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 2.5 hours జర్నీ విత్ లెస్ ట్రాఫిక్ అండ్ లెస్ టోల్ గేట్స్ అండి. నల్గొండ నుండి నెక్స్ట్ మనం వచ్చేసి పిడుగురాల రీచ్ అవుతాము. పిడుగురాళ్ళ నుండి మనము గుంటూరు వెళ్ళడానికి 2 ways ఉంటాయి. వన్ ఇస్ సత్తినపల్లి అండ్ సెకండ్ వన్ ఈజ్ నర్సారావుపేట్. మేము పిడుగురాళ్ళ నుండి నర్సారావుపేట్ వెళ్తున్నాము. సత్తెనపల్లి రోడ్ కొంచెం గుంటలు ఉన్నాయి. నర్సారావుపేట నుండి గుంటూరు వచ్చేసి జస్ట్ 1 hour డ్రైవ్ ఉంటుందండి, అంతే, వెరీ నియర్. ఫైనలీ గుంటూరు రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము మా అత్తగారు వాళ్ళని పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోయి కాణిపాకం వెళ్తున్నాము. గుంటూరు నుండి కాణిపాకం వెళ్ళేటప్పుడు మనకి వచ్చే టచ్ అయ్యే విలేజెస్ వచ్చేసి ఫస్ట్ చిలకలూరుపేట టచ్ అవుతుందండి. చిలకలూరుపేట టచ్ అయ్యి క్రాస్ అయ్యాక నెక్స్ట్ మనం వచ్చేసి ఒంగోలు రీచ్ అవుతాము. ఎక్కడ మనము విలేజెస్ లోపలికి ఎక్కడా వెళ్ళము. కంప్లీట్ ఇది సింగిల్ హైవే అండ్ వైడ్ ఉంటుందండి. రోడ్ కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనము ఒంగోలు రీచ్ అయిపోయాము. ఒంగోలు నుండి మనకి నెక్స్ట్ వచ్చేసి కావలి అనమాట. ఒంగోలు తర్వాత కావలి తర్వాత మనకి నెల్లూరు తర్వాత మనము స్ట్రైట్గా వెళ్తే మనకి నాయుడుపేట వస్తుందండి. నాయుడుపేట దగ్గర మనం కట్ తీసుకుంటే టువర్డ్స్ తిరుపతి శ్రీకాళహస్తి రోడ్లోకి వెళ్తాము అండ్ చిత్తూరు, అది ఓకేనా. ఆ రోడ్లోకి వెళ్ళాక మనము కాణిపాకం వెళ్ళాలి అంటే విలేజెస్ లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. నేను మీకు అది కట్ కూడా చూపించేస్తాను, వచ్చేసేయండి. సో ఈ టోల్ గేట్ దాటాక మనము నాయుడుపేట రీచ్ అవుతాం అనమాట. ఇది నాయుడుపేట. ఇక్కడ మనం కట్ తీసుకున్నాక టువర్డ్స్ తిరుపతి శ్రీకాళహస్తి రోడ్. అండ్ ఫైనల్గా మనం కాణిపాకం రీచ్ అయిపోతున్నాము. ఇదంతా కంప్లీట్ విలేజెస్ నుంచే వెళ్తున్నామని చెప్పాం కదండి. రోడ్లు కొంచెం గుట్టుకలు ఉన్నాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి ఆ గుంతలు. అండ్ ఫైనల్గా మనం వచ్చేసి ఇప్పుడు కాణిపాకం రీచ్ అయిపోయాము. ఆ రోజు నైట్ మేము స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి స్టార్ట్ అయిపోయామన్నమాట అండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఈ కాణిపాకంలో వచ్చేసి మనకి విఘ్నేశ్వరుడు స్వయంభుగా వెలిశాడు. ఈయన బావిలో ఉంటాడు. అండ్ మోస్ట్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈయన పెరుగుతూ వస్తాడంటండి. ఎక్కడైతే ఈయన వెలిసారో అక్కడ తప్ప కంప్లీట్ గుడంతా డెవలప్ అవుతూ వస్తోంది. అండ్ ఇక్కడ అనుకున్న కోరికలు 100% నెరవేరుతాయండి. మస్ట్ విజిట్ టెంపుల్. అండ్ మనం కాణిపాకం నుండి నెక్స్ట్ వచ్చేసి అర్ధగిరి వెళ్తున్నాము. ఇది అరౌండ్ 30 kilometers ఉంటుంది. మనం కాణిపాకం నుండి చిత్తూరు మీదుగా అరగొండ వైపు టర్న్ అవుతాము. అక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే మనం అర్ధగిరి రీచ్ అవుతాం. మిడిల్లో మనకి మిట్టపల్లి లాంటివి చిన్న చిన్న విలేజెస్ కూడా టచ్ అవుతాయి. అండ్ ఇది కూడా చాలా బాగుంటుందండి. కంప్లీట్ పల్లెటూరు వైబ్ చాలా బాగుంటుంది. ఫైనల్గా చూసేసారు కదా, అర్ధగిరి వచ్చేసాం. ఇక్కడ ఉండేది హనుమంతుడండి. ఇక్కడ ఉన్నది సాక్షాత్తు హనుమంతుడు. అండ్ మనం పైకి వెళ్ళాలి అని అంటే అక్కడ కనిపిస్తోంది కదా చిన్న రూమ్ లాగా, అది టోల్ గేట్ అండి. వీళ్ళు వచ్చేసి మనకి 50 rupees per car అనేది ఛార్జ్ చేస్తారు పైకి వెళ్ళడానికి. సో మేము పే చేసేసాము. సో ఈ కొండకి అర్ధగిరి అనే పేరు ఎందుకు వచ్చిందో నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొని వెళ్తుండగా అందులో సగం ఇక్కడ పడిపోయిందండి. అందుకే అర్ధగిరి అని పేరు వచ్చింది. అర్ధ అంటే హాఫ్, గిరి అంటే కొండ. హాఫ్ ఇక్కడ పడిపోయింది కాబట్టి అర్ధగిరి అనే పేరు అన్నమాట. అండ్ ఇక్కడ మనకి చాలా సంజీవిని చెట్లు దొరుకుతాయని కూడా అంటారు. అండ్ ఇక్కడ వాటర్ కూడా సంజీవిని వాటర్ ఉంటుందండి, మీకు అది కూడా చూపించేస్తాను. అండ్ ఫైనల్గా మనం టెంపుల్ రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలామంది ఆకు పూజ చేయించుకుంటారు. అండ్ చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్ వ్యూ కూడా. చాలా కోతులు కూడా ఉంటాయి ఇంకా చెప్పాలంటే. ఇవేనండి ఆ సంజీవిని వాటర్. అవి తాగితే సర్వ రోగాలు పోతాయి అనేసి అంటారనమాట. మేము అది అర్ధగిరి కూడా దర్శనం చేసేసుకొని రిటర్న్ ఇప్పుడు మేము వచ్చి రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని
అగైన్ మేము స్టార్ట్ అయిపోయి అరుణాచలం వెళ్తాము. సో పార్ట్ 1 వచ్చేసి ఇదండి. సో ఈలోపు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్. వెయిట్ ఫర్ పార్ట్ 2.